హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చి నేను పొద్దున్నే లేవంగానే ఏమేమి పనులు చేస్తాననేది మీకు ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. తప్పకుండా మిస్ చేయకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా మంచిగా ఉంటుంది వీడియో. ఇక్కడ వచ్చేసి నేను నిద్ర లేవగానే వాకిలి అయితే ఊడుస్తున్నాను. పైనుంచి అయితే ఊడ్చుకొచ్చాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కాబట్టి నేను పైన ఊడ్చే వీడియో అయితే మీకు చూపించలేదు. నేను మా తోడు కోడలు మేమిద్దరం కలిసి ఏమేమి పనులు చేస్తాం, ఎట్లా షేర్ చేసుకుంటాం పనులు అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ మా తోడు కోడలు నాకన్నా ముందే లేస్తుంది. ఈరోజు బాబుకి ఫీవర్ ఉండడం వల్ల కొద్దిగా నేనే చెప్పాను కొద్దిసేపు పడుకో తర్వాత లేదులే అనేసి. అందుకైతే ఆ పాప ఇంకా లేవలేదు. నేనైతే ఆ పొద్దున్నే లేచి ఆ పాప అంటే నాకన్నా ముందు లేస్తుంది కదా అని నేనైతే ఈరోజు అంటే బాబుకి ఫీవర్ ఉంది కదా మనం ఈరోజు లేద్దామన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ లేచి వాకిలు ఊడుస్తున్నాను. అలాగే ఇక్కడ ఆవు పేడ తెచ్చి కలిపి కళ్ళకైతే చల్లడానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నానండి. మొత్తం మనము ఎలా ప్రిపేర్ చేయాలంటే ఉండలు లేకుండా నీట్గా కలిపామంటే మనకి కళ్ళెప్పు చల్లిన తర్వాత నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. అందుకని నేను మొత్తం ఉండలు లేకుండా అయితే కలిపేస్తున్నాను. ఇక్కడ ట్యాబ్ ఆన్ చేసేసి బకెట్ మీద మనము మొత్తం బకెట్ మీద పెట్టుకున్నామంటే మనకి ఇంటి మీద మొత్తం చల్లడానికి అయితే కంప్లీట్గా సరిపోతుంది. ఇక్కడ మొత్తం గ్యాప్స్గా లేకుండా మొత్తం నీట్గా అయితే చల్లేసానండి. కళ్ళెపు చల్లడం అయితే అయిపోయింది. ఇటు సైడ్ అయిపోయింది. ఇటు సైడ్ కొద్దిగా గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని అయితే ఫిల్ చేయడానికి ఇక్కడైతే చల్లుతున్నాను. డైలీ మనం కళ్ళెపు చల్లడం వల్ల మనకి ఇంటి ముందర ఎక్కువ మట్టి ఉంది కాబట్టి మట్టి ఇంటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అది మనం డైలీ చల్లడం వల్ల ఒక గార్లాగా అది పేరుకుపోయి మంచిగా ఉంటుంది. మనం నడవడానికి ఇంట్లో దుమ్ము రాకుండా ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా పాములు ఇవి అంటే క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి కూడా ఇదైతే చాలా యూజ్ అవుతుంది. అంటే గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ విధంగా అయితే నేను చల్లుతానండి డైలీ. ఇక్కడ మగ్గు అయితే పెట్టేస్తున్నాను. నేను వేసిన ముగ్గు మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ముగ్గు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది. నేను ఈ ముగ్గులు యూట్యూబ్లో చూసి వేస్తానండి. ఎవ్రీడే నాకు యూట్యూబ్లో చూసి వేయడం అనేది అలవాటు. చూసి వేస్తాను, నెక్స్ట్ టైంకి వేయడం నాకు మర్చిపోతుందని ఎలా వేసాను, ఎన్ని చుక్కలు ఎలా గీయాలి అనేది మర్చిపోతాను. నాకు ఇలాంటి ముగ్గులు అంటే చాలా ఇష్టం. చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది. వేయడం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నా ముగ్గు ఎలా ఉన్నది అని మీకు కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పేడ తినడానికి వచ్చాను. ఈ ఆవు చాలా నీళ్ళుగా వేసేసిందండి. అది క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాట్లోకే రావట్లేదు అసలు. క్లీన్ చేయడానికి అయితే నిజంగా చాలా ఇబ్బంది.
మొత్తం నీళ్ళుగా ఉంది. ఇక్కడైతే ఇక్కడ చూడండి ఎంత నీళ్ళుగా వేసిందో. ఇలా వేస్తే క్లీన్ చేయడానికి అస్సలు కాదండి, చాటకి పొరకి మొత్తం అంటుకుంటుంది. నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటే మొత్తం అంటే క్లీన్ చేసి అనగంకి వేస్తుంటే మాకు తోడుకోడలు అయితే మొత్తం తీసుకెళ్ళి అక్కడ వేసేసి వస్తుంది అనమాట. నేను క్లీన్ చేస్తే ఆమె వేసేసి వస్తుంది. నేను క్లీన్ చేస్తాను ఇవ్వక్క అని చెప్పింది. పర్లేదులే, నేను అంటే నేను అక్కడ బెంగళూరులో ఉంటాను, నేను ఇక్కడ ఉంటుంది కదా, డైలీ ఆమె కదా క్లీన్ చేస్తుంది. ఒకరోజు నేను క్లీన్ చేస్తానులే అనేసి అయితే తీసుకున్నాను. చాలాసార్లు అడిగింది నేను క్లీన్ చేస్తాను నువ్వు అనేసి. ఇక్కడ అనగంపకి ముక్కలు బాగా మొచ్చేసింది. ఇంకా పైకి ఎత్తేస్తున్నాను తీసుకెళ్ళడానికి, ఎందుకంటే మళ్ళీ ఫుల్ అయిపోతే బరువుగా ఉంటుంది కదా, అందుకోసం అయితే నేను ఆ ముక్కలు బాగా మొచ్చినాక దాన్ని అయితే ఎత్తి ఆమెను పంపించాను. ఒక సైడ్ అయిందండి, ఇంకొక సైడ్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను. అదిగో అక్కడ గేటు, బ్లూ కలర్ గేట్ ఉంది కదా, అదే అండి మా హౌస్. మీకు హోమ్ టూర్ కూడా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేశారంటే నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. ఇక్కడైతే ఇంకొక అనగంప అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఆ పాపకి అయితే ఎత్తేస్తున్నాను. ఇక్కడ 3-4 అనగంపలు అవుతుందండి దీన్ని క్లీన్ చేయడానికి. కొంతమంది చాలా ఫుల్ చేసుకొని ఒకసారి తీసుకెళ్తారు, పాపం వెయిట్ ఉంటుందేమో అనేసి నేనైతే కొద్దిగానే వేసి పంపిస్తున్నాను. అది క్లీన్ చేసి రాగానే మా అత్తమ్మ టీ పెట్టేశారు, దాన్ని అయితే తాగుతున్నాను. ఇక్కడ మా అత్తమ్మకి టీ ఉంటే చాలండి, అన్నం కూడా అవసరం లేదు. టీ ఉంటే బతికేస్తుంది. పర్ డేకి 3-4 టైమ్స్ టీ ఇచ్చినా తాగేస్తుంది అనమాట. ఇక్కడైతే టీ తాగడం కంప్లీట్ అయిపోయింది. బాబుకి ఫీవర్ అని చెప్పాను కదా, ఆ బాబుకి అయితే లేచాడు. లేచి చూస్తే అంటే నైట్ ఒక 2 టైమ్స్ లేచి చూశాను ఫీవర్ ఉంది ఎలా ఉంది ఏమని. అంటే వచ్చి వెళ్తూనింది. సరే పొద్దున్న తగ్గుతుందేమో చూద్దాం, సిరప్ వేసి తుడిచి పడుకోబెట్టాను. పొద్దున్న తగ్గుతుందేమో చూద్దాం అన్న ఉద్దేశంతోనే నేను చూసాను, బట్ తగ్గలేదు. అందుకని కొద్దిగా ట్యాప్ వాటర్ తీసుకొని మొత్తం వల్ల అయితే తుడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు పాపం బాబు, చాలా తగ్గిపోయాడండి. మామూలుగా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఈ ఫీవర్ వచ్చిన దానివల్ల ఫేస్ అంతా ఫుల్ డల్ అయిపోయింది. నేను సిరప్ పోసానని నా దగ్గరికి వస్తేనే ఏడుస్తున్నాడు. మామూలుగా అయితే నా దగ్గరికి వచ్చేవాడు, బాగా ఆడుకునేవాడు. నిన్న నైట్ నేను సిరప్ పోసాను, అంటే సిరప్ తాగడం అంటే వాడికి నచ్చదు. అందుకు నేను సిరప్ 2 టైమ్స్ పోసానని మళ్ళీ నేను సిరప్ ఇక్కడ వేస్తాను ఏమో అని నా దగ్గరికి వస్తేనే ఏడుస్తున్నాడు బాబు. ఇక్కడైతే తుడిచేసాను. ఇంకా బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. బాబుకి అయితే ఫీవర్ తగ్గలేదు. తుడిచినప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత బాగుంటుంది, మళ్ళీ 1/2 అవర్ తర్వాత మళ్ళీ యథాప్రకారం వచ్చేస్తుందండి బాబుకి. అందుకోసమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళమని మా మరిదికి చెప్పాను. ఇక్కడైతే పాత్రలు క్లీన్ చేసేస్తున్నాము. పాత్రలు క్లీన్ చేసేసి వంట అయితే బట్టలు ఉతికేసి వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 8:30కి అలా బయలుదేరుతారు హాస్పిటల్కి. ఇప్పుడైతే 7:30 అవుతుంది. ఇంకొక 1 అవర్లో బట్టలు ఉతికేసి వంట చేసేయాలి. దోసపిండి ఉంది, చట్నీ చేసేసి దోశ పోయడం ఒక 1/2 అవర్ పడుతుందని ఇక్కడైతే పాత్రలు ఫాస్ట్గా కడిగేస్తున్నాము ఇద్దరము. నేను తోముతుంటే ఆ అమ్మాయి కడిగేస్తుంది.
అమ్మాయిని కూర్చొని కడుగు అంటే లేదు నేను వంకొని కడిగిస్తాను అని చెప్తుంది. అందుకైతే ఆ పాప వంకొని ఉంది. నాకు బ్యాక్ పెయిన్ ఫుల్ ఉంది. బ్యాక్ పెయిన్ కాదు, ఏమంటారు, వీపు, ఏమంటారు, వెనకాల వెన్నుపూస ఉంటుంది కదా, అక్కడ నాకు పెయిన్ అండి. నాకు కొంతసేపు వంకొని ఉన్నా కూడా నాకు పెయిన్ వచ్చేస్తుంది. నేను చిన్నసార్లు ఎవరిదైనా తొక్కమని చెప్పి అడుగుతూ ఉంటాను అంటే పెయిన్కి. తొక్కినప్పుడల్లా అది విరిగిన సౌండ్, టప్ టప్ అన్న సౌండ్ అయితే, ఇప్పుడు మనం వేళ్ళు వించుకుంటే ఎలా సౌండ్ వస్తుంది, ఆ విధంగా అయితే సౌండ్ వస్తుంది. నాకు ఎన్నిసార్లు పెయిన్ వచ్చినా, ఒక్క బర్త్డేకి ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు తొక్కిన సౌండ్ అయితే వస్తుందండి. అది ఎందుకో ఏమనేది నాకు అర్థం కావటం లేదు. ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకు మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నాకు షేర్ చేయండి. టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడైతే మా మరిది వాళ్ళు పాలపిండి, మా మరిది మా మామగారు అయితే పాలు పిండిస్తారు. ఇక్కడైతే పాలు 2 ఆవులు ఉన్నాయి కదా, 2 ఆవులను పిండితే మాకైతే ఇంత వస్తుందండి. ఫుల్ వస్తుంది. దీంతో కొద్దిగా మేము 1 లీటర్ దాకా మేము టీకి కాఫీకి అయితే పెట్టుకుంటాము. పెరుగు అవైతే ప్రిపేర్ చేయడానికి మనం మామూలుగా చిన్న డబ్బాలు వస్తాయి కదా, దాని ఇంటికైతే మనం పెట్టుకుంటాము. ఇక్కడైతే బాబు లేచాడు. నేను బట్టలు నానపెద్దామని మేము పైకి వస్తే బాబు లేచున్నాడు. అందుకని బాబునైతే తీసుకొస్తాను, నువ్వు నానపెడుతూ ఉండని మా సరస్వతికి అయితే చెప్పాను. ఆమె అయితే నానపెడుతుంది. బాబు దిగమంటే దిగట్లేదు. మా ఆయన వచ్చాక మా ఆయన దగ్గర ఇద్దామని అయితే ఇక్కడ కూర్చోబెట్టుకొని ఉన్నాను కొంతసేపు. నిద్ర లేవగానే కుళ్ళేసుకొని ఉన్నాడు. ఇక్కడ మా ఆయన అయితే వచ్చేసాడండి. అంటే మీకు కనిపించట్లేదు, మా ఆయన వస్తున్నది. నేను కొంచెం అంటే అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్ నుంచి చూశాను. మా ఆయన అయితే వస్తున్నాడు. ఇదైతే మా డాబా పై నుంచి, మా మిద్ది పై నుంచి ఇదైతే వ్యూ కిందకి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రూమ్లో వచ్చేసి మేము వేస్టేజ్ మూటలు, మిర్చి, శనక్కాయలు, ఇవేమైనా ఆయిల్స్ ఇవేమైనా ఉంటే వేసేసి కీస్ పెట్టుకొని వచ్చేస్తాము. ఇక్కడ మాకు సరౌండింగ్స్లో పచ్చని పైరు చాలా బాగుంటుందండి. ఎంత గ్రీనీ అంటే అసలు ఎంత బాగుంటుంది తెలుసా. మాకు ఎండాకాలంలో చాలా బాగుంటుంది మా గాలి. పక్కన చింత చెట్టు ఉంది, ఆ పక్క అంతా మంచి మంచి పచ్చని పొలాలు ఉన్నాయండి. ఇక్కడైతే బాబుని డాడీ వచ్చాడు వెళ్ళునాను అనేసి పంపిస్తున్నాను. వాడైతే మెల్లగా వెళ్తున్నాడు. పడతాడు ఏమో, కొద్దిగా కిందికి వెళ్ళిన తర్వాత అక్కడి వరకు చూద్దాము అనేసి నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ మేము హాల్లో పడుకుంటాము. బాగా మంచి గాలి వస్తుంది హాల్లో అని మేమైతే హాల్లో పడుకున్నాము. యాక్చువల్గా పొద్దున్న కరెంటు కూడా లేదు, అందుకే హాల్లో వచ్చి పడుకున్నాము. ఇక్కడైతే బాబు కిందికి వెళ్ళాడు. నేనైతే ఇక్కడ వచ్చి బట్టలు నేను ఉతికేస్తుంటే సరస్వతి అల్చి ఆరేసేస్తుంది. ఫస్ట్ బాబు బట్టలు అయితే ఫస్ట్ ఉతికేస్తున్నాను. బాబుది అంటే మేము మా బట్టలు కలర్ ఏమైనా అవుతుందేమో అని బాబు బట్టలు తెల్ల బట్టలు మేము సపరేట్గా నానేసేసాము. దాన్ని అయితే ఫస్ట్ ఉతికి సపరేట్గా ఆరేసేస్తే తర్వాత మిగిలిన ఉతుక్కోవచ్చులే అన్న ఉద్దేశంతో బాబు బట్టలు అయితే ఫస్ట్ ఉతికేస్తున్నాము. ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత సరస్వతిని స్నానానికి వెళ్ళి రెడీ అవ్వమని చెప్పేసి నేనైతే టిఫిన్కి రెడీ చేయాలండి.
ఎయిట్ అలా కావస్తుంది టైము. ఇక్కడైతే నేను బట్టలు ఉతికేస్తుంటే ఆ పాప తీసుకెళ్ళి అలిచిన బట్టలు అలిచినట్టుగానే ఆరేస్తుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ బట్టలు ఉతికడం అయితే అయిపోయింది. ఇక్కడ వెళ్ళి ఇంకా ఆ పాపకి స్నానం చేయమని చెప్పేసాను. ఇక్కడైతే నేను టిఫిన్కి రెడీ చేసేస్తానండి. వాళ్ళు బయలుదేరేలోపు టిఫిన్ అయితే చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళి హోటల్లో తినాలి. అదేదో ఇక్కడే చేసి బయలుదేరుతారు కదా, హోటల్ ఫుడ్ కూడా అంత మంచిది కాదనేసి నేనైతే ఇక్కడ ఫాస్ట్గా వచ్చి వంట అయితే స్టార్ట్ చేద్దామని వచ్చాను. మా ఆయన ఇక్కడ చింతాకు ఉంది, కోసుకుందాం రా, మళ్ళీ ఎవరైనా కోసుకుంటారు అని చెప్తే నేనైతే కొద్దిగా కోసుకొని అయితే వచ్చేసాను. ఇక్కడ ఇడ్లీకి పోసి పెడుతున్నానండి. దోశ అయితే పోద్దామని అనుకున్నాను. మళ్ళీ అందరికి మళ్ళీ ఒక దోశ ఎప్పుడు లేట్ అవుతుంది, ఇడ్లీ పోసి పెట్టేసి చట్నీకి రెడీ చేసామంటే కొద్దిగా టైం కలిసి వస్తుంది కదా అని నేనైతే ఇక్కడ ఇడ్లీ పోసేసి చట్నీకి అయితే రెడీ చేసేస్తున్నాను. ఒకసారి చేసి పెట్టేశాను పక్కకి ఇడ్లీలు. ఇది రెండోసారి. మా ఇంట్లో వాళ్ళకైతే 3 టైమ్స్ అయితే తీసి పెడతానండి. నేను 3 టైమ్స్ తీసి పెట్టానంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది. యాక్చువల్గా ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చానండి. మా అమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారు. అక్కడ కూడా వీడియోస్ తీసి పెడతాను మీకు. అందుకోసం కొద్దిగా లేట్ అయిపోయింది వీడియోస్ తీయడం అనేది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. ఇక్కడైతే ఒకసారి తీసి పెట్టేసాను ఇడ్లీలు అని చెప్పాను కదా, అదైతే సరస్వతిని వేసుకొని తిను, నేను ఇక్కడ చట్నీకి రెడీ చేస్తానని నేనైతే ఆ పాపకి చెప్పాను. మా మామగారు కూడా వచ్చారు, తనకి వాళ్ళిద్దరికి వేసుకొని వెళ్ళమని చెప్పాను. చట్నీ కోసం వెయిట్ చేస్తుంది ఆ పాప. మా తాత అక్కడ కనిపిస్తున్నారు కదా, నేను యాక్చువల్గా తాత అంటాను, అదే వచ్చేస్తుంది. మా ఆయనకి మా హస్బెండ్కి నాన్నగారు అక్కడైతే వెయిట్ చేస్తున్నారు తినడానికి. నువ్వు వెళ్ళి తిను, నేను చేస్తానంటే కూడా ఆ పాప వద్దులే తీసేసి వెళ్తాను
అని అయితే చెప్తుంది. ఇంకా టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిందండి. నేను తినే వ్లాగ్ అయితే తీయలేదు, వీడియో అయితే తీయలేదు. ఇక్కడ వర్షం పడుతున్నాను. ఫుల్ వర్షం అండి. ఎంత వర్షం అంటే అసలు కరెంట్, మా ఊళ్ళో కరెంట్ ఎంత వర్షం అయినా కరెంట్ అయితే పోదు. నైట్ అంతా ఫుల్ కరెంటే లేదండి. చాలా వర్షం పడింది. ఈ వర్షంలో వేడిగా చికెన్ కబాబ్ వేసుకున్నామని డిసైడ్ అయ్యి, అంటే ముందుగానే తెచ్చారు నాన్న, దాన్ని కలిపి పెట్టాను. దాన్ని అయితే వేడిగా వేసుకున్నాను. వర్షంలో తింటే బాగుంటుంది ఉద్దేశం చేసి ఇక్కడ వేడిగా కబాబ్ వేసానండి. అందరం కలిసి కూర్చొని తినేసాము. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో